ఓం నమ శివాయ. శివబాబా స్మృతిలో ఉన్నారా? భారతమాత శివశక్తి అవతార్. ఓం పితా శ్రీ బ్రహ్మబాబా వాణి. ప్రభాత పాఠము తేదీ 4/8/2026, పూర్వ తేదీ 11/5/2020. బ్రాహ్మణ పిల్లలు ఆత్మలో చాలా శక్తి ఉంది. ఆ శక్తి సైన్స్ సాధనాలకు లోబడిపోకుండా చూసుకోండి. కావాలంటే వాటిని ఉపయోగించవచ్చు, కానీ వాటి ప్రభావం ఆత్మపై మనసుపై పడనివ్వకండి. ఓం నమ శివాయ. బ్రతకడానికి తినడం వేరే విషయము, కానీ తినడానికే బ్రతికే వారికి వారి శరీరంలో తీవ్రమైన బాధలు కలుగుతాయి. అంతిమ సమయంలో డాక్టరు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. అప్పుడు వైద్యం ఎవరు చేస్తారు? పైగా వారికి ప్రకృతికి సంబంధించిన జ్ఞానం కూడా ఉండదు. ఎందుకంటే వారు ఇన్ని రోజులుగా ప్రకృతికి దూరంగా ఉన్నారు కదా. అందరూ సైన్స్ సాధనాల్లో, కార్లల్లో ప్రతి రకంగా సుఖపడ్డారు. మరి విద్యుత్ ఆగిపోయినప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ కూడా ఆగిపోతాయి కదా. తీవ్రమైన వేడి అనిపిస్తుంది. పిల్లలు చెప్పారు, ఫ్యాన్ ఆగిపోతుంది, ఎయిర్ కండిషన్ పని చేయకుండా ఉండిపోతుంది. బాబా చెప్తున్నారు, ఈ చిన్న విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఎవరికైతే సాధనాలతో అలవాటు ఉంటుందో వారే అందరికంటే ముందుగా తలకిందులవుతారు. ఈ అలవాటు బ్రాహ్మణ పిల్లల్లోనే ఎక్కువగా ఉంది. సోదరా, ఏసీ వేయండి, అది ఆన్ చేయండి అని చెప్తూ ఉంటారు. దేనినైనా ఉపయోగించవచ్చు, కానీ అలవాటు చేసుకున్నారు కదా. అప్పుడేమవుతుంది? వారిని ఎండలో నిలబడమని చెప్పండి. పోనీ ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు గొడుగు పట్టుకొని నిలబడమని చెప్పండి. నిలబడలేరు. దీనిని ఏమంటారు? దీనిని ప్రకృతి నుంచి దూరం అవ్వడమే అంటారు కదా. ఇప్పటికీ 100 సంవత్సరాల క్రితము లేదా 200 సంవత్సరాల క్రితము సైన్స్ యొక్క ఆవిష్కరణ ఇంతగా లేదు కదా. కేవలము అవసరానికి సరిపడ మాత్రమే సైన్స్ అందుబాటులో ఉండేది. మిగతాదంతా కూడా ప్రకృతియే ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏమైంది? ప్రతిదీ సాధనంగా మారిపోయింది. కాళ్లతో నడిచేవారు లేరు, అందరికీ కార్లు కావాలి. అందుకే బాబా ఇప్పుడు ఏం చెప్తున్నారు? పిల్లలు పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. సరేనా? సిద్ధమేనా? మేము కారు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము, మేము చల్లటి వాతావరణంలోనే పడుకుంటాము, మాకు విపరీతమైన వేడి కలుగుతుంది అని ఎవరైతే చెప్తారో దానివల్ల ఏమర్థమవుతుంది? దానివల్ల వారికి పూర్తి శ్రద్ధ దేనిపైన ఉందో తెలిసిపోతుంది. అలాంటి వారికి పూర్తిగా దేహాభిమానము ఉన్నది. బాబా మొదటి నుంచి ఏ పాఠం నేర్పిస్తున్నారు? దేహి అభిమానిగా మారండి అని, అంటే ఆత్మాభిమానిగా మారండి అని చెప్తున్నారు. పిల్లలు దేహి దేహి అని అంటూ దేహాభిమానిగా మారిపోయారు. పిల్లలు అన్నారు, బాబా ఇది లేకుండా పని జరగదు అని చెప్తున్నారంటే దాని అర్థము దేహాభిమానమే కదా. బాబా చెప్తున్నారు, అవును, ఖచ్చితంగా అది దేహాభిమానమే. ఆ కాలంలో పిల్లలంతా మొదట్లో ఆబుకి వచ్చినప్పుడు ఎన్ని కార్లు ఉండేవో చెప్పండి? అసలు కార్లే లేవు. అప్పట్లో కేవలము ఎడ్ల బండ్లు మాత్రమే ఉండేవి. అవును, కేవలం ఎడ్ల బండ్లు మాత్రమే ఉండేవి. ఎడ్ల బండ్లు మాత్రమే నడిచేవి. వాటిలో సామాన్లు తీసుకుని వెళ్ళేవారు. పిల్లలు మాత్రం నడుచుకుంటూ వచ్చేవారు. ఎవరైనా అలసిపోతే వారు మాత్రమే బండిలో కూర్చునేవారు. అప్పట్లో రోడ్డు కూడా చాలా ఇరుకుగా ఉండేది. ఇప్పుడు చూడండి, మంచి మంచి రోడ్డు నిర్మాణం చేశారు. కొందరైతే తలపైన సామాన్లు మోస్తూ కూడా వెళ్ళేవారు. రైలు బండి సమయాన్ని తెలుసుకోవడానికి జగదీష్ సైకిల్ పై వెళ్లి అడిగి రైల్వే స్టేషన్ కి వెళ్లి తెలుసుకుని వచ్చేవాడు. ఇప్పుడు చూడండి, టెలిఫోన్ ఉంది, వెంటనే తెలుసుకుంటున్నారు. బండి ఎన్ని గంటలకు వస్తుంది, ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఎక్కడెక్కడ ఆగుతుంది అని అన్ని తెలుసుకునే అవకాశం లభిస్తోంది. పూర్వం ఎలా ఉండేది? పిల్లలు వెళ్ళి, బాబా నేను వెళ్ళి కనుక్కొని రావాలా అని అడిగేవారు. సరే పిల్లలు వెళ్ళి రైలు ఎన్ని గంటలకు వస్తుందో కనుక్కోండి అని బాబా చెప్పేవారు. ఆ పిల్లలు వెళ్ళి రైలు ఫలానా సమయానికి వస్తుంది బాబా అని చెప్పేవారు. సరే పిల్లలు త్వరగా తయారవ్వండి, రైలు రాబోతుంది అని బాబా చెప్పేవారు. సైకిల్ పై ఆబో రోడ్డు వరకు వెళ్లి వివరాలు తెలుసుకొని మళ్లీ పైకి వచ్చేవారు. అప్పుడు రైలు రాబోతుందని తెలిసేది. చూడండి, మరి అప్పట్లో సేవ జరగలేదా? పిల్లలు అన్నారు, అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి శ్రమ లేదు బాబా అని. బాబా చెప్తున్నారు, అవును, ఎలాంటి కష్టము లేదు. ఈ రోజుల్లో ఎవరైనా సైకిల్ పై అక్కడి వరకు వెళ్లి చూసిరండి అని చెప్తే, లేదు నా కాళ్ళు నొప్పులు పెడతాయని అంటారు. అసలు శ్రమనే లేదు. పూర్వం ఎడ్ల బండిలో వెళ్ళడానికి కూడా సమయం పట్టేది. మెల్లమెల్లగా ఎడ్ల బండి ఎలా వెళ్తుందో అలాగే పిల్లలందరూ కూడా ఎడ్ల బండితో పాటే నడిచేవారు. సామాన్లు బరువుగా ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ ఎడ్ల బండిలో వేసి నడిచేవారు. పిల్లలు అన్నారు, అందరూ మూటలు, బకెట్లు, మగ్గులు పట్టుకుని వచ్చేవారు కదా బాబా అని. బాబా చెప్తున్నారు, అవును, అందరూ తమ తమ సామాన్లను తెచ్చుకునేవారు. ఎందుకంటే ఆ సమయంలో బాబా ఇంట్లో అన్ని వస్తువులు లభించేవి కావు. బాబాని కలవడానికి వచ్చేవారు కూడా
తమతో పాటు పరుపులను కూడా తెచ్చుకునేవారు. చూడండి సోదరా, చలిగా ఉంటుంది, మీ ఏర్పాటును మీరే చేసుకోండి. ఎవరికైతే ప్రేమ ఉందో వారు తమ సామానును తామే తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో అంత బరువైన సామాన్లు తెచ్చేవారు ఎవరున్నారు? ఈ రోజు ఒక చిన్న సంచిని తెమ్మని చెప్పినా అయ్యో ఇందులో చాలా బరువు ఉందని అంటారు. ఆ పనిని వేరొకరికి చెప్తారు, నువ్వు పట్టుకోని అంటారు. ఆత్మలో ఎంతో శక్తి ఉంది, కానీ అదంతా కూడా క్షీణించిపోయింది. ఇప్పుడు అంతిమ సమయం వచ్చినప్పుడు నలువైపులా ప్రమాదం మళ్ళీ కనిపిస్తుంటే అప్పుడు పరుగులు తీస్తారు. అప్పుడు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ ఇప్పుడు మీకు పిల్లలు భూకంపం రాబోతుంది, ఇల్లు వదిలి బయటికి రండి అని చెప్తే మీరు కూడా పరిగెత్తుకుంటూ బయటికి రావడం ప్రారంభిస్తారు కదా, బయటే కలుస్తారు కదా. ఎందుకంటే మనసులో అంత శక్తి ఉంటుంది, ఆత్మలో ఎంతో పవర్ ఉంటుంది. ఆ పవర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ సాధనాలన్నింటికి లోబడిపోవడం వల్లనే ఆ పవర్ నశించిపోయింది. మంచిది, సరే, సైన్స్ సాధనాలు మంచివే, అవి తప్పు అని చెప్పడం లేదు, వాటిని నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. కానీ వాటి ప్రభావం ఆత్మపై మనసుపై పడనివ్వకండి. మనసు ఏమంటుంది? చూడబ్బాయి, కారు లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను అని చెప్తుంది. దీనినే ప్రభావం అని అంటారు. సాధనాలు తప్పు కావు, కానీ సాధనాలు ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉన్నాయి. అంతేకాని నేను వేడి వాతావరణంలో నిద్రపోలేను, నాకు చల్లగా ఉండాల్సిందే, లేదా చలిలో నాకు తప్పకుండా వేడి ఉండాల్సిందే, లేకపోతే నేను నిద్రపోలేను అని అనుకోవడం అంటే ఏమిటి? ఇదంతా కూడా సైన్స్ సాధనాల ప్రభావం పిల్లలందరిపై, వారి మనసులపై పూర్తిగా పడిందని అర్థమవుతుంది. పిల్లలు ఎక్కడ కూర్చున్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, మీరు మీ చెవులు, కళ్ళు, బుద్ధిని తెరిచి మరీ శ్రద్ధగా వినండి. ఇప్పుడు అందరూ కూడా పరుగులు తీస్తారు, పారిపోతారు, ఏడుస్తారు. ఎందుకంటే అందరూ సాధనాల ప్రభావానికి లోనయ్యారు. అవును, వేడి అనిపిస్తే చల్లదనం కావాలి, చలి వేస్తే వెచ్చదనం కావాలి. వాతావరణం మారగానే శరీరాన్ని బట్టి మనస్సులో కలవరమో కంగారు కలిగితే దానిని ఏమంటారు? దానిని ప్రకృతికి దూరం అవ్వడమే అంటారు కదా. అదే ప్రకృతికి దగ్గరగా ఉంటే చలి, వేడి ఎక్కడి నుంచి వస్తాయి? పిల్లలు, రాబోయేది చాలా క్లిష్టమైన సమయం. పరుగులు తీసే సమయంలో కూడా మీరు విఐపి లాగా నిలబడతారా? నిలబడలేరు కదా. నేను తగ్గను, ఎందుకు తగ్గాలి? నేను విఐపిని కదా, జీవితాంతం ఏసీలోనే ఉన్నాను కదా, నేను ఈ పని చేయలేను, చిచ్చి, నేను ఈ పప్పు, ఇంత చౌకబారు ఆహారాన్ని తినలేను, ఇంత సాధారణమైన దాన్ని తినలేను, ఎందుకు తినాలి? ఎందుకంటే నేను గొప్ప గొప్ప పిండి వంటలు తిన్నాను అని చెప్పుకుంటారు. కానీ అంతిమ సమయంలో పిండి వంటలు లభిస్తాయా? లభించవు కదా. అందుకే బాబా పిల్లలతో చెప్తున్నారు, పిల్లలు, మీ మనస్సు, హృదయం, బుద్ధి, చెవులు, కళ్ళు అన్నీ తెరిచి వినండి. బ్రాహ్మణులకు పరీక్ష పెద్దగా వస్తుంది. ఇప్పటికే ఒక పరీక్షలో ఫెయిల్ అయిపోయారు, తండ్రిని గుర్తుపట్టలేక ఫెయిల్ అయిపోయారు. దీన్ని బట్టే నెంబర్ వారి పురుషార్థం అనుసారంగానే పదవి లభిస్తుందని చెప్తారు కదా. ఊరికి అందరూ 8 రత్నాలలోకి, 108 మాలలోకి, లేదా 16,108 మాలలోకి వచ్చేస్తారా? రాలేరు కదా. ఇప్పుడు రెండవ పరీక్ష రాబోతుంది. అందరికీ బాబా చెప్తున్నారు, రెండవ పరీక్ష ప్రకృతికి సంబంధించినది. సైన్స్ సాధనాలు ఆగిపోతాయి, అప్పుడే పరీక్ష మొదలవుతుంది. ఎవరైతే ఈ సాధనాల్లో ఎక్కువగా ఇరుక్కపోయారో వారందరూ కూడా ఫెయిల్ అవుతారు. అలా ఇరుక్కపోయిన వారు తమ శరీరాన్ని వదిలేస్తారు, లేదా ప్రకృతితో మమేకం కావడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది. అప్పుడేమంటారు? అయ్యో, ఇతను వేడికి మరణించాడు, చలికి మరణించాడు, చలి తాళలేక శరీరాన్ని వదిలేశారా అని చెప్పుకుంటారు. అందుకే తండ్రి వచ్చి ఈ దృశ్యాన్నంతటినీ మీకు తెలియచేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒక పరీక్ష జరుగుతుంది. అంతిమ సమయంలో ఇదే జరుగుతుందని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఏమని చెప్తున్నారు? కనీసం ఏదో ఒక దానిలో పాస్ అవ్వండి, లేదా అందరూ ప్రజల యొక్క పదవిని పొందుతారు, లేదా ధనవంతులైన ప్రజా పదవిలోకి వెళ్తారు. ఏ పిల్లలైతే హృదయపూర్వకంగా నా బాబా వచ్చేశారు, నా బాబా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు, మన పిల్లలను తీసుకెళ్లకుండా బాబా ఎక్కడికి వెళ్తారు అని ఎవరైతే అనుకుంటారో వారు పాస్ అవుతారు. బాబా తెలియచేస్తున్నారు, తండ్రికి కూడా పరంధామం యొక్క తలుపులు మూసి ఉన్నాయి. పెళ్లి ఊరేగింపు అంటే బరాత్ జరగకుండా పెళ్లి కుమారుడే వెళ్ళి ఒక్కడు ఏం చేస్తారు? అవును కదా. ఇప్పుడు అందరూ పరస్పరము కలిసి ఉన్నారు, బరాత్ లేకుండా ఒక్కరే వెళ్ళి ఏం చేస్తారు? తండ్రి ఇంటికి ఒక్కరే వెళ్ళరు కదా, అందరినీ తనతో పాటే తీసుకుని వెళ్తారు. అంతే కదా పిల్లలు. బాబాని అడిగారు, మీరు సాకార ప్రపంచంలో భ్రమణం చేయడానికి వచ్చినప్పుడు సూక్ష్మవతనంలో శివబాబా ఒకరే ఉంటారు కదా, మరి అలాంటి సందర్భంలో సందేశి శివబాబాని ఏ రూపంలో చూస్తారు? అలాగే వారి మధ్య సంభాషణ ఏ విధంగా జరుగుతుంది? బాబా సమాధానం చెప్తున్నారు, ఆ సమయంలో సూక్ష్మవతనంలో ఉన్న సంపూర్ణ బ్రహ్మలు ఆ సందేశి పుత్రిక తండ్రిని చూశారు. చూడండి పిల్లలు, తండ్రి అంటే ఎవరు? కేవలం ఒక జ్యోతిర్బిందువు
అంటే పాయింట్ ఆఫ్ లైట్. వారు ఒక మాట మాట్లాడాలనుకున్న ఆకారి లేదా సాకారి శరీరము వారికి అవసరం ఉంటుంది కదా. అందుకే ఆ సమయంలో సాకార బ్రహ్మ సృష్టిలో భ్రమణం చేయడానికి వెళ్ళారు. మరి బాబా దేని ద్వారా సమాధానాన్ని ఇచ్చారు? పైన ఉన్న బ్రహ్మ ద్వారా ఇచ్చారు. వారి సంపూర్ణ బ్రహ్మ, వారినే ధర్మరాజు అని కూడా పిలుస్తారు. వారిలోకి శివబాబా వచ్చి సమాధానాన్ని ఇచ్చారు. సోదరా, నిరంతరము సృష్టిలో భ్రమణం చేయడమే మా యొక్క సేవ అని బాబా మాకు చెప్పారు. బాబా మమ్మల్ని ఖాళీగా పైన కూర్చోబెట్టుకుని ఉంచుకోలేరు కదా. ఈ శరీరాన్ని వదిలిపెట్టింది పైన కూర్చోవడానికి కాదు. ఈరోజు గణపతి యొక్క సాక్షాత్కారం చేయించండి, ఈరోజు హనుమంతుడి యొక్క సాక్షాత్కారం చేయించండి, ఈరోజు దుర్గా సాక్షాత్కారం చేయించండి అని బాబా తెలియచేస్తారు. సోదరా, మేము ఒకే చోట స్థిరంగా ఉండేవారిమి కాదు. మేము నిరంతరము సంచరించేవారిమి, ఒకే చోట అతుక్కొని ఉండేవారిమి కాదు. అలా ఎవరుంటారు? వతనంలో ఉండేవారు మాత్రమే ఉంటారు. వారు ఈ సృష్టిపైకి ఎప్పుడు రారు, ఎప్పుడు కూడా జన్మ తీసుకోరు. వారు మాత్రమే అక్కడే స్థిరంగా ఉంటారు. అతనే సంపూర్ణ బ్రహ్మ. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియచేస్తాను. నేను కూడా ఆ వతనంలోనే బ్రహ్మలోకి వెళ్ళినప్పుడు ఆ దృష్టితోనే మొత్తం సృష్టిని చూస్తాము. అప్పుడు దృష్టి ద్వారా సృష్టి యొక్క పాత్ర నడుస్తుంది. కేవలము పైన కూర్చుంటే సరిపోదు కదా, కింద కూడా పాత్ర నడుస్తుంది. ప్రతి ఒక్క ఆత్మను చుట్టుముట్టే పార్ట్ కూడా నడుస్తుంది కదా. ఎందుకంటే మీరు పాపము శరీరం ద్వారానే చేశారు. మరి అశరీరిగా ఎలా శిక్షిస్తారు? కానీ అది కూడా జరుగుతుంది. ఉదాహరణకు ఏదైనా వస్తువు తయారైందనుకోండి, అది తయారైన తర్వాత దాన్ని బాణీలో వేయించి రిఫైన్ చేయాలి. పైన వతనంలో ఏం పని జరుగుతుందో తెలుసా? రిఫైన్ చేసే పని జరుగుతుంది. క్రిమి కీటకాలన్నీ అక్కడ ఓం శాంతి అవుతాయి. ఇక కింద శరీరాల ద్వారా తయారవడం జరుగుతుంది. ఇంకా తయారు కానివారు ఏదో ఒక కారణం వల్ల మళ్ళీ పైన తయారవుతారు. కాబట్టి శివబాబా సంపూర్ణ బ్రహ్మలోకి రాగానే దృష్టితో సృష్టిని ఎలా చూస్తారో అలాగే శరీరంలో ఉన్న ప్రతి ఆత్మ కోసము ధర్మరాజు పాత్ర నడుస్తుంది. బాబా ఏం చెప్తున్నారు? ధర్మరాజుపురి కేవలము పైననే ఉంటుందని కాదు, ధర్మరాజుపురి మధువనం కూడా అవుతుంది. ధర్మరాజుపురి ఈ మొత్తం ప్రపంచమంతా కూడా కాబోతుంది. ధర్మరాజు ఇప్పుడు తండ్రి అటు ఇటు రాకపోకలు సాగించడానికి రైలు బండి ఎక్కాల్సిన అవసరమే లేదు. పైనుంచి తండ్రి చూస్తున్నారు, కింద కూడా చూస్తున్నారు. పైనుంచి చూసినప్పుడు సుదూర దృష్టి బలహీనంగా ఉంటే కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వారికి దగ్గర దృష్టి, దూరదృష్టి రెండూ కూడా స్పష్టంగా ఉంటాయి. సృష్టి దూరంగా ఉన్నప్పటికీ బాబా ప్రతి విషయాన్ని కూడా చూస్తారు. పైనుంచి కూర్చొని కింద చూస్తున్నారు. సరే, చేసుకుంటే చేసుకోండి. ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, కాసేపు ఆగండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అవును కదా, ఇది దృష్టితో సృష్టిని చూడడం అంటే. ఇక ఎవరైతే మా బాబా మధువనంలోకి వస్తారు అని అంటారో, సరే మంచిదే, మీరు మధువనానికి వచ్చినప్పుడే బాబాను కలవండి, అంతకంటే ముందు రాకూడదు అని బాబా కూడా చెప్తారు, చూస్తారు. సరే పిల్లలు, మీరు చూసుకోండి, పర్వాలేదు. మేము సృష్టిలో సంచరించడానికి వెళ్ళినప్పుడు బాబా పైన ఉన్న సంపూర్ణ బ్రహ్మ ద్వారానే మాట్లాడతారు. దానినే లైట్ బాడీ అంటారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? బాబాని అడిగారు, మీరు కూడా బాబాతో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు బాబా మీకు ధర్మరాజు రూపంలోనే కనిపిస్తారా అని. బాబా సమాధానం చెప్తున్నారు, అవును. అక్కడ ఎలా సంభాషణ జరుగుతుందంటే, ఒక పక్కన బాబా కూర్చుంటారు, ఆ పక్కనే మేము కూడా కూర్చొని మాట్లాడుతాము. ఇక్కడ మాట్లాడుతున్నట్టుగానే అక్కడ కూడా సంభాషణ జరుగుతుంది. పూర్తి అద్భుతాలన్నీ కూడా ఈ స్థూల ప్రపంచానికి వెలుపలే జరుగుతాయి. ఇక్కడ ఏమీ లేదు. అద్భుతాలన్నీ ఈ సృష్టికి, ఈ శరీరానికి అవతల వైపు ఉన్నాయి. ఇక్కడ ఏమీ లేదు. అక్కడ దృశ్యాలను చూడటంలోనే చాలా ఆనందం కలుగుతుంది, చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడు పిల్లల వంతు. దీనికోసము శరీరం వదలాల్సి ఉంటుంది. కానీ అంతకంటే ముందు ఇక్కడ తండ్రితో ఆనందాన్ని అనుభవించండి. ఆ తర్వాత పైన ఆనందాన్ని అనుభవించవచ్చు. సరేనా? ఇంకేమైనా అడగాల? బాబాని అడిగారు. శాస్త్రాలలో, టీవీ సీరియళ్లలో సప్త ఋషులు, దుర్గాదేవి, గణేష్ జీ, కాళీమాత, హనుమంతుడు వీరందరూ ఉన్నట్లుగా చూపుతారు కదా. బాబా వీరు నిజంగానే కేవలం సాక్షాత్కారం మాత్రమే జరుగుతుందా? బాబా సమాధానం చెప్తున్నారు. చూడండి పిల్లలు, ఒక మనిషి కోతి వలె కనిపిస్తారా? ఈ రోజుల్లో కనిపించవచ్చు కూడా. అలాంటి ముఖాలు కలిగిన వారు కూడా ఉంటారు, అవునా? సరే, ఇక రెండో విషయం ఏమిటంటే, ఇవన్నీ సంగమయుగానికి సంబంధించిన విషయాలు. డ్రామా ఎక్కడ పునరావృతం అవుతుంది? దేవీ దేవతలందరి పూజ ఎక్కడ జరుగుతుంది? సంగమ యుగంలోనే జరుగుతుంది కదా. కాళీ, దుర్గా వీరంతా ఎక్కడ ఉంటారు? సంగమ యుగంలోనే ఉంటారు. అవును, దీనికి
రెండవ కోణం కూడా ఉంది. ఉదాహరణకు ఒక దేవి సాక్షాత్కారం జరిగింది, ఎవరికో కనిపించింది అనుకుందాం. సరే, ఇప్పుడు మీ పిల్లలకు అందరికీ తెలిసిన ఒక చిన్న కథను చెప్తాను. 5 గుడ్డివారు ఏనుగును చూడడానికి వెళ్లారు. ఒకరిని ఏనుగు ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు ఏనుగు కడుపుపై చేయి వేసి ఆ గుడ్డివాడు ఏనుగు ఒక గోడలా ఉంటుందని చెప్పాడు. సరే, రెండవ గుడ్డివారు దాని తొండంపై చేయి వేసి ఏనుగు ఎలా ఉంటుందని అడిగితే ఏనుగు పొడవైన తొండంలా ఉంటుందని చెప్పాడు. మంచిది. ఇక మూడవ వారిని అడిగితే దాని కాలును పట్టుకొని ఏనుగు ఎలా ఉంటుందని అడిగితే స్తంభంలా ఉంటుందని చెప్పాడు. మరొకరు తోకను పట్టుకొని ఉన్నాడు. ఏనుగు ఎలా ఉంటుందని అడిగితే తాడులా ఉంటుందని చెప్పాడు. ఇంకొకరు చెవిని పట్టుకొని ఏనుగు ఎలా ఉంటుందని అడిగితే చాటలా ఉంటుందని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దీని సారాంశం ఏమిటి? మీ మొత్తం ప్రశ్నకు సమాధానము ఇందులోనే వచ్చేసింది. ఎవరికి ఏది సాక్షాత్కారం జరిగిందో దాన్నే భగవంతునిగా భావించి వారు అక్కడే ఆగిపోయారు. బాబాని అడిగారు, కానీ బాబా హనుమంతుడి విగ్రహాలు, 8 చేతులు ఉన్న దుర్గాదేవి, గణపతి విగ్రహాలు ఇవన్నీ కూడా సాక్షాత్కారం ద్వారా తయారయ్యాయా లేక సొంత ఊహాగానాలతో తయారు చేశారా? బాబా సమాధానం చెప్తున్నారు. చూడండి పిల్లలు, ఇప్పుడు విగ్రహాలు తయారు చేస్తారు కదా, భక్తి మార్గంలో అలాంటి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఎవరు ఏ భావనతో స్మరిస్తారో వారికి అలాగే సాక్షాత్కారం జరుగుతుంది. భగవంతుడు ఎలా ఉంటారు? భగవంతుడు గణేశుడు వలె ఉంటారని అనుకుంటే వారికి అదే సాక్షాత్కార రూపం కనిపిస్తుంది. ఈ భగవంతుడు దుర్గాదేవిలాగా ఉంటారని భావిస్తే వారికి భగవంతుడు కాళీమాత వలె కనిపిస్తారు. అంటే వారి నమ్మకాన్ని బట్టి భక్తి మార్గంలో అలాంటి సాక్షాత్కారాలు జరుగుతాయి. కానీ అందరి సాక్షాత్కారాలు ద్వాపరయుగంలో జరగవు. ద్వాపరయుగంలో కేవలము 2 సాక్షాత్కారాలు జరుగుతాయి. మొదట నాకు తొలిసారిగా శివుని సాక్షాత్కారం జరిగింది. దాని ఆధారంగానే శివునికి సోమనాథుని యొక్క పెద్ద ఆలయాన్ని నిర్మించారు. అప్పుడు కూడా ఏం కనిపించింది? మెరిసే ఒక వజ్రం కనిపించింది. సోదర, అప్పుడు మాకు ఏమనిపించింది? వీరే భగవంతుడు. ఈయన ఎవరు? ఏ మహాశక్తి. వీరి శరీరము స్త్రీ వల్ల లేదు, పురుషుని వల్ల కూడా లేదు అని అనిపించింది. ఒకసారి కల్పన చేసి చూడండి, బాబా ఎలా ప్రతిమను తయారు చేయించారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇక రెండవది, కృష్ణుని యొక్క సాక్షాత్కారం అంటారు కదా. బాబా యొక్క మురబ్బి సంతానము శ్రీకృష్ణుడని చెప్తారు. అవును, రెండవది మీరాకు జరిగిన శ్రీకృష్ణుడి సాక్షాత్కారము. అందుకే ద్వాపరయుగంలో భక్తి మార్గంలో శ్రీకృష్ణుడు వచ్చారని చెబుతారు. ద్వాపరయుగంలో నిజంగా శ్రీకృష్ణుడు రాలేదు. ఆ సమయంలో రాజా విక్రమాదిత్యుని యొక్క బాల్య చిత్రం కూడా అలాగే ఉండేదని చెప్తారు. అందుకే భక్తి మార్గంలో ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వచ్చారని చెప్పడం జరిగింది. వాస్తవానికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రారు. విష్ణు యొక్క బాల్యాన్ని చూపించినట్లుగానే రాజా విక్రమాదిత్యుని యొక్క బాల్యాన్ని కూడా ఎక్కడైనా చూపించారా? చూపించలేదు కదా. బాబా యొక్క సాక్షాత్కారం జరిగింది. ఇప్పుడు సంగమయుగంలో ఎవరు లభించారు? తండ్రి లభించారు. మరి బాబా ఏ విధంగా తయారు చేశారు? వజ్రం వలె తయారు చేస్తున్నారు. బాబా ఎవరు? వజ్రము. అలాగే ద్వాపరయుగంలో కూడా తండ్రి వజ్రం యొక్క సాక్షాత్కారం జరిగింది. అక్కడి నుంచే భక్తి మార్గం ప్రారంభమైంది. కాబట్టి మీరా తర్వాతనే ఎక్కువ సాక్షాత్కారాలు శ్రీకృష్ణునివి సాక్షాత్కారాలు జరిగాయి. అంతకు ముందు ఎవరికి శ్రీకృష్ణుని యొక్క సాక్షాత్కారం జరగలేదు. అసలు ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు. బాబాని అడిగారు, మీరా తర్వాత విగ్రహాన్ని తయారు చేయించిందని. అవును, తమ ఊహ ప్రకారం అనుకోండి లేదా సాక్షాత్కారం ద్వారా అనుకోండి, విగ్రహం అయితే తయారైంది. కానీ అది యాక్యురేట్గా తయారు కాలేదు. బాబా చెప్తున్నారు, అలా కాదు, అంతకంటే అందంగా ఉంది, ఇంతకంటే కూడా అందంగా ఉంది, దీనికంటే కూడా అందంగా ఉంది అని ప్రయత్నించారు. పిల్లలు అన్నారు, ఆ విగ్రహంలో సరైన ఆకారాన్ని తీసుకొని రాలేకపోయారా బాబా? బాబా చెప్తున్నారు, ఆ ఆకారాన్ని తీసుకురాలేకపోయారు. మళ్ళీ పిల్లలు అడిగారు, ఏ శిల్పి కూడా శ్రీకృష్ణుని యొక్క విగ్రహాన్ని తయారు చేయలేకపోయారా? బాబా సమాధానం చెప్తున్నారు, కళాకారులందరూ కూడా విఫలమయ్యారు. ఈ రోజు వరకు కూడా ఎవరు ఆ విగ్రహాన్ని తయారు చేయలేకపోయారు. ఎవరైనా ఎలా చేయగలుగుతారు? ఒకవేళ ఎవరూ చేయలేకపోతే వారి ముక్కు ఎలా ఉంటుంది? వారి కళ్ళు ఎలా ఉంటాయి? ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? ద్వాపరయుగం తర్వాత జరిగిన సాక్షాత్కారాలన్నీ కూడా అదే విధంగా జరిగాయి. ఆ తర్వాత గణేశుని యొక్క సాక్షాత్కారం జరిగింది. దాన్నే భూత పూజ కూడా అంటారు. చూడండి, ఈ జరిగే సాక్షాత్కారాల గురించి మీకు చెప్తున్నాను. ఉదాహరణకు భారతదేశంలో ఏం జరుగుతుంది? రాజులు మహారాజులకు మధ్య రాజ్యం కోసము ఒకరితో ఒకరు పోరాడుకుంటారు. అందులో ఎంతో మంది పిల్లలు కూడా మరణిస్తారు, శరీరాన్ని వదిలిపెడతారు. ఆ తర్వాత అదే పిల్లలు భక్తి మార్గంలో ఒకరికొకరు సాక్షాత్కారం చేయిస్తారు. ఎవరో ఒకరికి ఇంకొకరికి సాక్షాత్కారం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సృష్టిని నిలబెట్టాలి. ఈరోజు పెద్ద పెద్ద సాధువులు సన్యాసులు ఉన్నారు. వారు తప్పు చెప్పరు కదా, ఎందుకంటే వారు కూడా చాలా మంచి కార్యాన్ని చేశారు. సృష్టిని నిలబెట్టే ప్రయత్నం చేశారు. భయంతో అని చెప్పండి, భక్తితో అని చెప్పండి, ప్రేమతో అని కూడా చెప్పవచ్చు. కానీ
శాస్త్రాలలో రాసి ఉంది, మీరు పాపకర్మ చేస్తే భగవంతుడు ఏం చేస్తాడు, వేడి బాణీలో వేయిస్తారు అని. ఎందుకు అలా శాస్త్రాలు రాశారంటే పిల్లలు పాపకర్మలు చేయకుండా ఉండటానికి ఆ విధంగా రాశారు. కానీ శాస్త్రాలలో రాసింది చూసి అందరూ దాన్నే నిజమని నమ్మేశారు. కాబట్టి విషయం ఏమిటంటే భగవంతుడు ధర్మరాజు రూపంలో శిక్ష ఎలా వేస్తాడనేది. ఎవరో ఒకరికి సాక్షాత్కారం జరిగింది, కానీ ఇప్పుడు అంతిమ సమయం వచ్చేసింది. అంతిమ సమయం దగ్గరికి పడే కొద్దీ చూడండి ప్రతిదీ ఎలా రూపాంతరం చెందుతుందో. అందరూ చూడండి, ప్రస్తుతం ప్రతిదీ హై లెవెల్లోకి చేరుకుంది. కానీ ఇప్పుడు కొద్ది సమయంలోనే చూడండి అంతా లో లెవెల్లోకి వచ్చేసింది. సైన్స్ యొక్క అహంకారము ముక్కలు ముక్కలైపోయింది. అవును కదా, పెద్ద పెద్ద వాహనాలన్నీ ఆగిపోయాయి. ఎందుకంటే ఎవరికి కూడా ఆ వాహనాలను నడిపేందుకు అనుమతి లేదు. పెద్ద పెద్ద ఆసుపత్రులు కూడా విఫలమయ్యాయి. పైన ఎగిరే విమానాలు కూడా ఆగిపోయాయి. మరి ఇప్పుడు చూడండి సైన్స్ యొక్క అహంకారం ఏమైంది, పటాపంచలైపోయింది. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? సోదరా, ఇక్కడ మా ఆధ్యాత్మిక కార్యక్రమం పెట్టండి, ఇక్కడ కొద్దిగా మెడిటేషన్ చేయించండి, మాకు కూడా చేయించండి అని అడుగుతున్నారు. చేస్తున్నారు కదా. అంటే అహంకారము తునాతునకలైపోయింది. అయితే జ్ఞానం విషయంలో కూడా తమకు తామే అహంకారంలోకి వస్తే అది కూడా తునాతునకలవుతుంది. అందుకే పిల్లలతో చెప్తున్నారు, పిల్లలు తండ్రిని ప్రేమించండి. ఈ జ్ఞానం ఎవరిది? తండ్రిది కదా. ఆయన జ్ఞానసాగరుడు. జ్ఞానరత్నాలతో మీ జోలెను నింపుకోండి. సరే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? బాబాని అడిగారు. డ్రామాలు అని యథాతథంగా జరుగుతున్నాయి. అయినా సరే పురుషార్థం చేయాల్సి వస్తుంది. ఒకవేళ పురుషార్థం జరగకపోతే దాన్ని ఏమంటారు? బాబా సమాధానం చెప్తున్నారు, పురుషార్థం చేయాల్సి వస్తుంది కానీ చేయడం లేదు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. చేయాల్సి వస్తోంది కానీ చేయలేకపోతున్నాము. చేస్తేనే జరుగుతుంది కదా. ఈ సమయాన్ని చూడండి, తండ్రి ఏమని చెప్తారు? పిల్లలు ఈ వస్తువును తినకండి అని చెప్తారు. దీనివల్ల నష్టం జరుగుతుందని చెబితే పిల్లలు ఏమంటారు? సువాసన ఎక్కడి నుంచి వస్తోంది? ఇక్కడి నుంచే వస్తోందా? లేదు లేదు, మేము ఆపుకోలేకపోతున్నామని అంటారు. ఇది పురుషార్థమా? దీనిని పురుషార్థమని అంటారా? ఇది ఎవరి చేతిలో ఉంది? బాబా ఈ సంగమయుగంలో ప్రతి ఒక్క పిల్లవాడికి అవకాశాన్ని ఇస్తున్నారు. పిల్లలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోక విఫలమైతే డ్రామా యథాతథంగా పునరావృతమవుతుంది. బాబా అందరికీ అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ సమయంలో అందరికీ అవకాశం ఇచ్చారు కదా, అందరికీ సమయాన్ని ఇచ్చారు, అందరికీ ఛాన్స్ ఇచ్చారు. కూర్చొని భగవంతుని స్మరించే అవకాశం అందరికీ ఇచ్చారు. స్మరించండి అని చెప్తున్నారు. ప్రపంచంలో భగవంతుడి కంటే పెద్ద శక్తి ఏదీ లేదు. శక్తిని ఇచ్చారు కదా, ప్రపంచం అంతటికి అవకాశాన్ని ఇచ్చారు. కానీ ఏం చెప్పాలి? ఇప్పుడు ఏడుస్తున్నారు. ఓ భగవంతుడా, సంకటం వచ్చింది, తొలగించు అని అడుగుతున్నారు. కానీ పిల్లలు కూడా చాలా తెలివైన వారు. సంకటం తొలగిపోగానే మళ్ళీ ఏమంటారు? మీరు ఏ భగవంతుడు? రాముడా, కృష్ణుడా, సీతనా? ఎవరు మీరు? మాకు తెలియదు, మేము మాత్రము గాడ్ని నమ్మము అని చెప్తారు. ఇదిగో చూడండి, బాబా అందరికీ అవకాశం ఇచ్చారు కదా, మరి తమ భాగ్యాన్ని పాడు చేసుకుంటే తండ్రి ఏం చేస్తారు? ఈ సమయంలో అవకాశం ఉంది. అవకాశాన్ని వదులుకున్నప్పుడే డ్రామా యథాతథంగా పునరావృతమవుతుంది. బాబాని అడిగారు, బాబా సేవ ఇంకా ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది? బాబా సమాధానం చెప్తున్నారు, ఎక్కువ కాదు, ఇప్పుడు పూర్తిగా అయిపోయింది, ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. అంటే పూర్తిగా చెప్పలేము, కేవలము కలవడము, దృష్టి తీసుకోవడము, ఈ సృష్టి పరివర్తన చెందడము, ఆ తర్వాత వెళ్ళడము, అంతే. ఇక రెండు పనులే మిగిలి ఉన్నాయి. బాబాని అడిగారు, మరి ఆ తర్వాత మేమందరము బాబాతో ఎక్కడికి వెళ్తాము? బాబా సమాధానం చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి చూడండి పిల్లలు, మీరు వెళ్ళే ప్రదేశము నిశ్చయించబడింది. తండ్రి ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి అని చెప్పండి. బాబా ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. సరైన పిల్లలు, పిల్లలందరికీ బాబా యొక్క ప్రియ స్మృతులు తెలియచేయండి. అలాగే తండ్రి చెప్తున్నారు, పిల్లలు సైన్స్లో కానీ సైన్స్ సాధనాల్లో ఎక్కువగా చిక్కుకోండి. చూస్తే ఓ 10 నిమిషాలు అలా కూర్చొని చూడండి, అంతే. బాబా మనకిచ్చే జ్ఞానం ఏమిటి? ఆత్మ, పరమాత్మ, ప్రకృతి యొక్క జ్ఞానము. మొత్తం జ్ఞానమంతా కూడా ఇందులోనే ఉంది. సరేనా? ఇందులో రెండింటిలోనే మార్పు జరుగుతాయి. ఆత్మ సమయానుసారంగా మారుతుంది, ప్రకృతి కూడా పరివర్తన చెందుతుంది. కానీ పరమాత్మ ఎప్పుడూ కూడా మారరు. సరేనా? ఎక్కడెక్కడి నుంచో కలవడానికి వచ్చిన ప్రియాతి ప్రియమైన పిల్లలందరికీ బాబ్దాది యొక్క ప్రియ స్మృతులు. సరేనా? పిల్లలందరూ సంతోషంలో డ్యాన్స్ చేస్తున్నారు. మా బాబా వచ్చేశారు, మీఠా బాబా వచ్చేశారు అని నృత్యం చేస్తున్నారు. సరే పిల్లలు, అందరికీ ప్రియ స్మృతులు చెప్పండి. వరదానము, జ్ఞానికే అథారిటీ భవ. ఈ రోజుల్లో శాస్త్రవాదులు కేవలము శాస్త్రాలను మాత్రమే వెల్లవేస్తారు, తమను తాము అథారిటీగా భావించుకుంటారు. మీరు జ్ఞానాన్ని వల్లెవేయడం లేదు, కానీ అందులోనే లీనమవుతున్నారు. లీనమవడం అంటే మరణం చేయడము, ఆ స్వరూపంలోకి పరివర్తన కావడము. జ్ఞానంలోని ప్రతి అంశం యొక్క అనుభూతిలో ఉండటము. ఇలా ప్రతి జ్ఞానంలోని అంశానికి అథారిటీగా అంటే అనుభవపూర్వకమైన తన్మయత్వంలో ఉండేవారే జ్ఞానములో
నిజమైన అథారిటీగా ఉంటారు. ఓం నమ శివాయ.